హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ ఐలాండ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ శబ్దం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ కాంతం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 మ్యాన్ వర్సెస్ బేబీ. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ డిసెంబర్ 11th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా మ్యాన్ వర్సెస్ బేబీ మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 11th నుంచి ఈ మూవీని. ఇక నెంబర్ 2 వేకప్ డెడ్ మ్యాన్. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ డిసెంబర్ 12th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా వేకప్ డెడ్ మ్యాన్ మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 12th నుంచి ఈ మూవీని. ఇక నెంబర్ 3 ద గ్రేట్ శంసుద్దీన్ ఫ్యామిలీ. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ డిసెంబర్ 12th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా జియో హాట్స్టార్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని డిసెంబర్ 12th నుంచి. ఇక నెంబర్ 4 సంతాన ప్రాప్తిరస్తు. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ డిసెంబర్ 12th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సంతాన ప్రాప్తిరస్తు మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 12th నుంచి ఈ మూవీని. ఇక నెంబర్ 5 రూఫ్ మ్యాన్ మూవీ. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీని మనకి లయన్స్ గేట్ ప్లే ఓటీటీ వాళ్ళు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ వాళ్ళు మనకి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ డిసెంబర్ 19th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరికైనా రూఫ్ మ్యాన్ మూవీని వాచ్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు డిసెంబర్ 19th నుంచి ఈ మూవీని. ఇక నెంబర్ 6 సింగిల్ పప్ప. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో సింగిల్ పప్ప మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ డిసెంబర్ 12th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సింగిల్ పప్ప మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 12th నుంచి ఈ మూవీ మనకి అవైలబుల్ ఉంటుంది. ఇక నెంబర్ 7 3 రోజెస్ సీజన్ 2. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ సంబంధించి ఆల్రెడీ మనకి ముందుగా సీజన్ 1 అయితే వచ్చింది అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ సిరీస్ను మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ సిరీస్ మనకి ఆహా వాళ్ళు ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ఆహా ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ ఆహా వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. సో ఈ సీజన్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 12th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సీజన్ 1 చూసి సీజన్ 2 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఆహాలో డిసెంబర్ 12th నుంచి ఈ సిరీస్ని. ఇక నెంబర్ 8 కాంతా మూవీ. సో ఈ మూవీలో మనకి దుల్కర్ సల్మాన్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాం విషయానికి వస్తే ఈ మూవీ 1.55 కోట్లు అయితే రాబట్టింది అండ్ సీడెడ్లో 27 లక్షలు అండ్ ఆంధ్రాలో 1.52 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో దాదాపు 3.5 కోట్ల షేర్ని అండ్ 6.5 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తెలుగు లాంగ్వేజ్లో 9.5 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ని అయితే దాటలేదని చెప్పాలి. ఇక తమిళనాడు విషయానికి వస్తే 9.75 కోట్లు అండ్ కేరళలో 4.50 కోట్లు, కర్ణాటకలో 2.45 కోట్లు.
కోట్లు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 55 లక్షలు అండ్ ఓవర్సీస్ లో 8.30 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 17 కోట్ల షేర్ ని అండ్ 33 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 29 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ అయితే దాటలేదని చెప్పాలి. ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్ కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి రీసెంట్ గా అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. సో కాంతా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 12th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా కాంతా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్ లో December 12th నుంచి ఈ మూవీని మల్టిపుల్ లాంగ్వేజెస్ లో తీసుకొస్తున్నారు, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో. అండ్ అలానే నేను మీకు ముందుగానే చెప్పాను కదా ఈ మూవీ మనకి December 12th కి అవైలబుల్ గా ఉంటుందని. సో ఇప్పుడు టీం వల్లే మనకి కన్ఫర్మ్ చేసి చెప్పారు ఈ మూవీ మనకి December 12th నుంచి ఓటీటీలో అవైలబుల్ గా ఉంటుందని. సో మరి మీకు ఎలానే యాక్రెంట్ గా ఓటీటీ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఇక నెంబర్ 9 శబ్దం మూవీ. సో ఈ మూవీలో మనకి ఆది పెన్శెట్టి గారు మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి Feb month లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి టోటల్ కలెక్షన్స్ అయితే బయటకు వచ్చినాయి. సో ముందుగా మన తెలుగులో 2.65 కోట్లు అయితే రాబట్టింది. అండ్ తమిళనాడులో 2.85 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షలు అండ్ ఓవర్సీస్ లో 1.55 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 3.75 కోట్ల షేర్ ని అండ్ 8 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు. ఈ మూవీకి థియేటర్స్ లో మంచి టాక్ వచ్చింది. బట్ ఎందుకో కలెక్షన్స్ వైజ్ ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో అయితే పర్ఫామ్ చేయలేదని చెప్పాలి. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడో మార్చ్ మంత్ లోనే మనకి ఈ మూవీని అయితే తీసుకురావాలి. బట్ కొన్ని కారణాల వల్ల ఈ మూవీకి లీగల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో దాని వల్ల ఈ మూవీ మనకి డిలే అవుతూ అయితే వచ్చింది. అండ్ రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి ఒక బజ్ అయితే వస్తుంది. ఈ మూవీ మనకి డిసెంబర్ ఎండింగ్ లో ఓటీటీకి అయితే వస్తున్నట్టు. సో చూద్దాం ఎంతవరకు నిజమో. ఇన్ కేస్ అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇక నెంబర్ 10 ఐలాండ్ మూవీ. సో ఈ మూవీలో మనకి శివకార్తికేయన్ మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది ఎప్పుడో. అండ్ రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి టోటల్ కలెక్షన్స్ అయితే బయటకు వచ్చినాయి. ముందుగా తమిళనాడులో 58 కోట్లు అయితే రాబట్టింది, కర్ణాటకలో 3.10 కోట్లు, కేరళలో 95 లక్షలు, ఓవర్సీస్ లో 18 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 40 కోట్ల షేర్ ని అండ్ 80 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 41 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ పర్లేదు బాగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. బట్ మన తెలుగులో ఈ మూవీ థియేటర్స్ లో అయితే రిలీజ్ కాలేదు. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ సన్నెక్స్ట్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ మనకి సన్నెక్స్ట్ లో ఆల్రెడీ అవైలబుల్ గా ఉంది. బట్ ఓన్లీ మనకి తమిళ లాంగ్వేజ్ లో అయితే తీసుకొచ్చారనమాట. సో మన తెలుగు లాంగ్వేజ్ లో ఈ మూవీని సన్నెక్స్ట్ లో అయితే రిలీజ్ చేయలేదు. అండ్ చాలా మంది అయితే అడుగుతున్నారు ఐలాండ్ మూవీ తెలుగు ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం. బట్ ఇంకా వాళ్ళు తెలుగు లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ చేయలేదన్నమాట. సో చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం. వాళ్ళు ఎందుకు ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయలేదంటే బికాస్ ఆఫ్ మన తెలుగు ప్రొడక్షన్ వాళ్ళకి మూవీ టీం వాళ్ళకి కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో దానివల్ల ఈ మూవీ మనకి తెలుగు రిలీజ్ అయితే ఆగిపోయిందని చెప్పాలి. సో ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ప్రస్తుతానికైతే ఎటువంటి అప్డేట్ లేదు. సో ఇన్ కేస్ ఏమన్నా అప్డేట్ వస్తే మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. సో రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. సో ఈ వీడియోకి తింటే గైస్ అండ్ దిస్ ఇస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.